బహుజన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని స్వేరోస్ వైస్ చైర్మన్ కందికంటి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. హయత్ నగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఎంతో త్యాగం చేసి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని అన్నారు. అంతా ఆయనకు తోడుగు నీడగా ఉండాలని కోరారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో 6వ తేదీన ధనుంజయ గార్డెన్స్ వేదికగా జరగనున్న బహుజన సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీఎస్పీఏ రాష్ట్ర అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్, లక్ష్మీ ఆనంద్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మేట్ మండల స్వేరోస్ నాయకులు, బహుజన నేతలు పాల్గొన్నారు. లాకప్ డెత్తులు నిలదీస్తే భయంకరమైన క్యాచర్లు వీళ్ళు ఏం చేయగలుగుతారో మనం చేసేది ఒకటే, మన జెండా నీలి జెండా. మన జెండా పెడితే తప్ప ఇంకా వేరే గతంతరం లేదన్న. ఇంకోటి ఏంటంటే ఈ హయత్ నగర్లో ఈ చుట్టుముట్టు గ్రామాలు వేరే, ఈ హయత్ నగర్లో వేరే. హయత్ నగర్లో అనేది కుల వివక్షత అనేది చాలా భయంకరం, మామూలుగా ఉండదు. ఊర్ల కంటే ఈడ మనం ఏమనుకుంటాం మారుమూల గ్రామాలలో ఉంటుంది అనుకుంటాం. కానీ హయత్ నగర్ డివిజన్లో సపరేట్ డిఫరెంట్ ఒక పూజారి ఏదైతే అయ్యప్ప స్వామి టెంపుల్ పోయి ఒక మాలేస్తే కూడా వాళ్ళు వచ్చి మా ఇళ్ళలో వచ్చి పూజలు చేసేటోళ్ళు కాదు. అంత భయంకరమైన వ్యవస్థ ఉంది. వాళ్ళు వచ్చి మన ఇళ్ళలో అన్నందించేవాళ్ళు కాదు. చాలా భయంకరం. దీన్ని గ్రహించి 6వ తేదీ ధనుంజయ గార్డెన్లో జరిగే బహుజన సమ్మేళనం కార్యక్రమానికి సన్నాహక సమావేశానికి వచ్చేసిన స్వేరోస్ నెట్వర్క్ ముఖ్య నాయకులకి అండ్ లోకల్ ప్రతినిధులందరికీ, మీడియా మిత్రులకి జేబీ. సో ముఖ్యంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పేదల ఆశాజ్యోతిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అత్యున్నత స్థాయిలో అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉండి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు ప్రజా జీవితంలో రావడం జరిగింది. ఆయన 26 ఏళ్ల సర్వీస్లో ఎంతోమంది పేదల, లక్షల మంది పేదల జీవితాల్లో వెలుగు నింపారు. ఈరోజు పనంగా పెట్టి రాజీనామా చేసి మన జనాల దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంలో ఈరోజు స్వేరోస్ నెట్వర్క్ అనుబంధంలో ఉన్న దాదాపు 14 సంఘాలు, అలాగే లోకల్ సంఘాలతో కలిపి మేము ప్రతి ఉమ్మడి జిల్లాలలో సన్మాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి రంగాన 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ధనుంజయ గార్డెన్ హయత్ నగర్లో నిర్వహించడం జరుగుతుంది. దానికి చాలామంది స్వేరోస్ నెట్వర్క్తో పాటు చాలామంది ప్రజలు పాల్గొనడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మేము ముందుగా ఈ స్వేరోస్ నెట్వర్క్ చైర్మన్ గారు కూడా ఆయన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన స్థాపించిన ఈ నెట్వర్క్ అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం ఈ 3 ఎజెండా మీద గత 9 సంవత్సరాలుగా మేము ఎంతో కష్టపడి ప్రజల్లో విపరీతమైన చైతన్యం తీసుకురావడం జరిగింది. సో ఈ 3టితో పాటు ఈరోజు అధికారం గురించి కూడా ఆయన స్వేరోస్ చైర్మన్గా ఇది చివరి మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్ తర్వాత ఆయన స్వేరోస్ నెట్వర్క్ను వదిలి రాజకీయ రంగ ప్రవేశం చేయడం కూడా జరుగుతుంది. సో అందుకు ఏంటంటే ఈ ఎంతో ఆయన జీవితం మొత్తం ఇంకా చాలామంది చెప్పినట్టు ఎవరు సెటిల్ కానీ, కుటుంబం ఇల్లు లేదు, కారు లేదు, పిల్లలు సెటిల్ కానీ కూడా ఈరోజు ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. అది ఆయనకు మనం అందరం ఘనంగా సన్మానం చేసి ఆయన కండగా నిలవాలని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. 6వ తేదీ 2 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే కార్యక్రమం